నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. బిగ్ బాస్ 9 తెలుగు లేటెస్ట్ ఏం జరిగింది, వీకెండ్ ప్రోమో ఏమిచ్చింది, దివ్య మాధురికి నాగార్జున గారు ఏ వార్నింగ్ ఇచ్చారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. నాగార్జున గారు మీకు ఏమైనా తోపులు అయితే బయటికి పోయి చూసుకోండి అని నాగార్జున గారు మాస్ వార్నింగ్ ఇస్తున్నారండి దివ్యల మాధురికి. ఏమరంటే ఆయన మాటలు అది చూస్తే ఇంకా చూసుకుంటే బిగ్ బాస్ మనం చూస్తే లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న వీకెండ్ ప్రోమోలు వచ్చేసే. మొదటి ప్రోమో చప్పగా ఉన్న రెండో ప్రోమో మాత్రం ఆడియన్స్ ఊహించని రేంజ్లో ఉంది. ఈ వారం మొత్తం జరిగిన విషయాలపై వీడియోలు వేసి మరి ఒక్కొక్కరిని తాట తీశాడు నాగార్జున గారు. మరి ముఖ్యంగా దివ్యల మాధురికి ఇచ్చి పడేశారు. అంతేకాకుండా కళ్యాణ్ సేఫ్ గేమ్ను ఎండగట్టారు. ఇంకా ప్రోమోలో ఏమేమి జరిగాయో ఇప్పుడు కూడా మనము చూసుకున్నాం. ఈ బిగ్ బాస్ 9 అనేది ఇప్పుడు ఉత్కంఠభరితంగా జరుగుతుందండి. ఈ బిగ్ బాస్ 9 లేటెస్ట్ న్యూస్లో మనం ఒకసారి చూసుకుంటే చాలా నడుస్తుందండి. ఏమిటంటే బిగ్ బాస్ నుంచి రాము రాథోడ్ని కానీ చాలామందిని ఇంకా ఎలిమినేట్ అయ్యే దానిలో ఉన్నారు. ఇంకా సేఫ్ గేమ్లో అయితే కళ్యాణ్ గారు ఉన్నారు. ఇంకా ఈరోజు శనివారం జరిగిన ఈ చూసుకుంటే బిగ్ బాస్లో డబుల్ ట్విస్ట్, ఎలిమినేట్ అయిన పచ్చల పాప శ్రీజ. ఎందుకంటే ఈ బిగ్ బాస్ చూసుకుంటే వీళ్ళు బిగ్ బాస్లో డబుల్ ట్విస్ట్ అండి. ఎలిమినేట్ అయిన పచ్చల పాప శ్రీజ రీఎంట్రీ పిక్స్ అనేది కూడా మనకు తెలుస్తుంది. బిగ్ బాస్ 9 సీజన్లో వారానికి కొట్టిస్ట్ ఇస్తున్నారు బిగ్ బాస్. ఏమంటే పరిస్థితి చూస్తే మనకు చాలా ఉందండి. దీని మీద రీఎంట్రీ ఇస్తుంది శ్రీజ. పచ్చల పాపకు ఎలిమినేట్ అయింది పచ్చల పాప. ఇంకా ఈ చూస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇంకాస్త ఎక్కువ అయిపోయింది, చాలా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే బిగ్ బాస్ 9లో వారానికి కొట్టిస్ట్ ఇస్తున్నారు బిగ్ బాస్. ముందు నుంచి చెప్పినట్లుగా ఈ సీజన్లో కాస్త కొత్తగా సాగుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇంకాస్త ఎక్కువైంది. అలాగే చాలా విషయాల్లో ఆడియన్స్ చిరాకు కూడా పడుతున్నారు. చిన్నదానికి పెద్దదానికి వాదనలు చేసుకుంటూ రచ్చరచ్చ చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. కానీ ఆడియన్స్ మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారండి బిగ్ బాస్. ఇంకా బిగ్ బాస్ హౌస్కి మరోసారి ఇమ్యూనియల్ మన ఇమ్ము కెప్టెన్ అయ్యాడు. దీంతో అతని గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్కి చేరుకుంది. ఇంక ఈ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే వీకెండ్లో ఆయేషా ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. ఇంకా చూసుకుంటే తనకు టైఫాయిడ్ అటాక్ అవ్వడంతో మధ్యలోనే ఆమెను ఇంటికి పంపించేశారు బిగ్ బాస్. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ఉందని అనుకున్నవారంతా, కానీ అనూహ్యంగా వీకెండ్లో రెండో ఎలిమినేషన్ కూడా జరిగినట్లు తెలుస్తుంది. ఈ వారము ఎలిమినేషన్గా రమ్య మోచా బయటకు వెళ్తున్నట్లు కూడా పచ్చల పాప సమాచారం ఉంది. దీనికి సంబంధించిన షూట్ కూడా ఇప్పటికే జరిగిపోయింది. నిజానికి గత వారమే రమ్య మోచా ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు, కానీ అనూహ్యంగా భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యారు. ఇంకా రమ్య మోచా విషయానికి వస్తే ఆమె బిగ్ బాస్ హౌస్లో 2 వారాలు ఉన్నారు. ఈ 2 వారాలకు గాను రమ్య 3 లక్షల వరకు రెమ్యునేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇంకా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది కాబట్టి ఆయేషాని మళ్ళీ తీసుకొస్తారా అనేది అనుమానమే. అందుకే ఎలాంటి రీజన్ లేకుండా ఎలిమినేట్ అయిన శ్రీజాను మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. వచ్చే వారం వీక్లోనూ ఆమె ఇంట్లోకి రానుందంట అని. మరి శ్రీజ రీఎంట్రీ తర్వాత బిగ్ బాస్ మరింత హైలైట్గా మారుతుందనేది కూడా తెలుస్తుంది. ఈ బిగ్ బాస్లో పచ్చళ్ళ పాప మటుకు ఎలిమినేట్ అయింది అనేది కూడా మనకు తెలుస్తుంది. శ్రీజ రీఎంట్రీ అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి బిగ్ బాస్లో రోజు రోజుకి కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఎందుకంటే నీకెవరు నోరు అదుపులో పెట్టుకోండి. నీకు ఎవరు చెప్పారు నా గురించి అందరి దగ్గరికి వెళ్ళి చెప్పకు, అది నా పని కాదు అని మాధురి అరిసింది. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పలేదే, ఆమెను కూడా మీరు బలవంతంగా లాక్కొచ్చి మాట్లాడితే ఎలా అని సాయి క్వశ్చన్ వేశారు. ఆమె నా దగ్గరకు వచ్చి అడిగింది కాబట్టి నేను చెప్పానంటూ మాధురి అంది. ఇది మీ ఇద్దరిది పర్సనల్ రిస్క్ అని
దాని మధ్యలో నన్ను తీసుకురావడం ఏంటని సాయి పైరయ్యారు. దీనికి వాయిస్ తగ్గించు, నా దగ్గరికి ఆ అమ్మాయి వచ్చి అడిగింది, నువ్వు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నావని మాధురి కూడా రేంజ్ అయింది. వాయిస్ మీరు పెంచారు, మీరు ఎలాగైతే నాతో ఆడొద్దని చెప్పారని సాయి అన్నారు. నీకు మైండ్ ఉందా? ఆ అమ్మాయి వచ్చి నా దగ్గరికి ఎందుకు అడగాలని మాధురి క్వశ్చన్ వేసింది. చూడండి, అది ఆ అమ్మాయిని అడగండి అయితే అని సాయి కౌంటర్ ఇచ్చాడు. నీకు ఎవడు చెప్పాడు నీతో మాట్లాడాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటూ మాధురి వాదింది. దీంతో మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి అని సాయి పైరయ్యారు. నువ్వు కూడా అదుపులో పెట్టుకో, నీ గేమ్ నువ్వు ఆడుకోవడానికి వచ్చావా, అందరి దగ్గరికి వెళ్ళి అక్కడికి ఇక్కడికి చెప్పడానికి వచ్చావా అని మాధురి పైరైంది. ఈ విషయంపై గురించి మాధురి రమ్య మధ్య కాసేపు వాగ్దానం నడిచింది. దీంతో ఫస్ట్ ప్రోమో ఎండ్ అయింది. చూడండి, పచ్చల పాపను పంపించేదానికి కూడా జరుగుతుంది. ఇంకా రెండో ప్రోమో విషయానికి వస్తే కొన్ని బోట్లు చూపించి వాటిని ఎవరికి డెడికేట్ చేస్తారంటూ అడిగారు నాగార్జున గారు. ఈ క్రమంలో ముందుగా రమ్యకు అవకాశం ఇచ్చారు. రమ్య, నువ్వు వచ్చి తక్కువ వారాలైంది కానీ హౌస్ 50 రోజులు పూర్తి చేసుకునింది. ఇక్కడున్న ఓడ్లో ఒక వార్డు పిక్ చేసి ఇది హౌస్లో ఎవరికి చెందుతుందో వాళ్ళ మెడలో వేసి ఎందుకో చెప్పాలని అడిగారు. దీంతో మాధురి మెడలో పేక్ బ్యాండ్ బోర్డు వేసింది రమ్య. ఆవిడ స్టారింగ్లో వచ్చినప్పుడు నేను ఎలాంటి బ్యాండ్స్ పెట్టుకోనని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ బ్యాండ్స్కే వెళ్తున్నట్లు అది కూడా కొంచెం షేక్ అనిపిస్తుంది సార్ నాకు అని రమ్య చెప్పింది. మనసు మార్చుకొని ఉండొచ్చు కదా అని నాకంటే నాకైతే అలా అనిపించదని రమ్య చెప్పింది. పోనీ మాధురితో డిస్కస్ చేసావా అని నాకు అడిగితే లేదు సార్ చేయలేదని రమ్య చెప్పింది. అంటే నువ్వు కూడా మారిపోయావని సెటర్ వేశారు నాగార్జున గారు. ఇంకా చూసుకుంటే నెక్స్ట్ రమ్య మెడలో మాన్యువల్ అనే బోర్డు వేసింది తనుజ. ఇంకా కళ్యాణ్ మెడలో ఇముచూర్ బోర్డు వేశారు. డీమాన్ తెలిసిపోయాక తప్పు చేసినప్పుడు బోర్డు అర్థమవుతుందని చెప్పుకోవాలి, కానీ అర్థమయ్యే చెప్తున్న వాడు అర్థం చేసుకోకుండా ఇంటికి ఇప్పటికీ ఎన్నుపోటు పొడిచారు, మోసం చేశారని అదే అంటున్నారు సార్ అని డీమాన్ అన్నాడు. ఇంకా మాధురిపై నాగార్జున గారు సీరియస్ అయ్యారండి. ఎందుకంటే ఇంకా ప్రోమో చివర్లో మాధురి మెడలో వేసింది రీతు. జుట్టు పట్టుకొని నేల కోసి కొడతాను, నీ బిహేవియర్ బాగలేదు అది అని చాలా మాటలు అనేసింది సార్ అని రీతు రీజన్ చెప్పింది. దీంతో సుమన్ శెట్టి గారు డబ్బులు అడిగారు సార్ ఇవ్వమని, కానీ ఇవ్వకుండా తీసుకెళ్ళి డిమాండ్కి ఇచ్చేసింది. ఇలాంటి విషయాలను బయటకు చేస్తూ ఉంటే బిగ్ బాస్ హౌస్ కాకుండా బయట చూసుకుంటే జుట్టు పట్టుకొని నేలకేసి కొట్టేదాన్ని అంటూ మాధురి చెప్పింది. దీంతో మాధురి ఆఖరిగా సారీగా చెప్తున్నా, నేలకేసి కొడతా, తొక్కుతా, తాట తీస్తా అంటే నాగార్జున సీరియస్ అయ్యారు. సారీ సార్, క్లియర్గా అన్నా సార్, బయటకు ఇలాగే చేస్తూ ఉంటే నాకని మాధురి క్వాలిటీ ఇచ్చింది. ఇది మన బిగ్ బాస్లో చూస్తే ఈ పచ్చల పాప బయటపడుతుంది అనేది కూడా బిగ్ బాస్ తెలుస్తుంది. మరి ఇంకా బిగ్ బాస్లో డబుల్ టెస్టు ఎలిమినేట్ అయిన పచ్చల పాప శ్రీజ ఎంట్రీ అవుతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది అండి. ఇదే అండి బిగ్ బాస్ శనివారం జరిగినది. ఇంకా ఆదివారం అనేది కూడా రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.